కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇప్పుడే మాకు చాలా కష్టాలు అవుతున్నాయి. గిరాకీలు లేవు, ఈ గ్యాస్ దొరకలేదు, మాకు దందలు ఏం లేవు ఇప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచిగా అనిపించింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచిగా అనిపించింది అంటే కొంచెం దందలు అవుతుండే, మాకు ఏదైనా తక్కువ రేటు దొరుకుతుండే. ఇవన్నీ పిరమైపోయినాయి ఇప్పుడు, రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఒక్కటి కాదు, అన్ని. కరెంటు బిల్లు వస్తుంది, ఫ్రీ కాదు, మాకు కడుతున్నాం. రోడ్ సైడ్ మీరు ఉండేటోళ్ళకు కరెంట్ ఫ్రీ అని అంటున్నారు. లే మా మేము కడుతున్నాం, నెలకి బిల్లు కడుతున్నాం. ఎంత బిల్లు వస్తుంది కరెంట్ బిల్ నెలకు? 800, 1000, 1200 ఎట్లా వాడుకుంటే అట్లా. మరి మళ్ళీ రావాలి నా కేసీఆర్? కేసీఆర్ రావాలా మళ్ళీ? వస్తాడా మరి? రావాలా, వస్తాడు. ఎట్లా నమ్మకం? ఎట్లా ఏ నమ్మకంతో? ఏ నమ్మకం అంటే ఈయన రేవంత్ రెడ్డి చేసే పనులకు బాగలేమంటారు కదా అందరు, పబ్లిక్ కూడా. పబ్లిక్ అంటారు, నువ్వేమంటావు? బాగున్నాయా? మాకైతే బాగలేదు నాన్న. ఏంటంటే ఇప్పుడు ఎక్కడ సిగరెట్లు కొనాలంటే ఒక్క సిగరెట్ పైన 7-8 రూపాయలు పెరిగిపోయినాయి. ఏవో గిరాకే చేస్తలేరు. ఛాయ్ తాగుతలేరు, పాల రేటు పెరిగిపోయినాయి, గ్యాస్ అసలే దొరుకుతలేదు. ఏం దందలు చేస్తాం? 25 సంవత్సరాల నుంచి దందలు చేస్తున్నాం. మాకు ఇప్పుడు మరి ఏం కూర్చొని బేజారు వస్తుంది. ఇప్పుడే వచ్చింది. మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు బాగుండే, ఇంకా దంద అప్పుడు. ఎయిర్పోర్ట్ అక్కడ పోయింది కదా, దాన్ని ఏమంటారు, శంషాబాద్. అక్కడ వెనకాంచి ఇంకా మాకు దంద మొత్తం దిగిపోయింది. వస్తాడు అయితే కేసీఆర్ మళ్ళా? వస్తాడు. మరి ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటామని రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. ఆయనే ఉంటాడు అంటనా? ఉండనియరు, జనాలు ఉండనియరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేటివి పనులు కొంచెం మంచి పనులు చేస్తలేడు. గ్యాస్ ఫ్రీ ఇస్తానే, అప్పుడు 500కి గ్యాస్ ఇస్తాననే, ఏది సరిగ్గా చేస్తున్నాడని. 6 గ్యారెంటీలు అన్నీ అయినాయంట కదా? అన్నీ వస్తున్నాయి? ఏది వస్తలేదన్న మాకు ఒక్కటి కూడా. బస్సు విషయంలో నీ ఒపీనియన్ ఏంది? బస్సులు అంటే ఎప్పుడు పోయేటోళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు తిరుగుతారు, మా లాంటి వాళ్ళు ఎప్పుడన్నా పోతాం, సంవత్సరం ఒకసారి అట్లా. సంతోషంగా ఉన్నారా బస్సులు? ఏం ఫ్రీగా ఉండాలంటే బస్సులు ఫ్రీగా ఉన్నందుకు ఏం సంతోషం ఉంటానని, తిరగటంలో సంతోషం ఉంటుంది. మేమేం తిరగం. మీకేం లాభం ఉంది? ఏముంది దాంతో? బస్సులు ఫ్రీగా పెట్టుకొని వేరే దాంట్లో అన్నిట్లా పీరం చేసుకుంటా, అది అవసరమే లేదు ఫ్రీగా పెట్టనీకి. సరే, నీకున్న అనుభవం ప్రకారం ఒక మాట అడిగితే చెప్పు. 100కు కేసీఆర్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తావు? 99 వేస్తా. 99 వేస్తావు. మరి రేవంత్ రెడ్డికి 100కి ఎన్ని మార్కులు వేస్తావు? 0. అంతేనా? థ్యాంక్ యూ. అయిపోయిందా?